మీరు ఛార్జింగ్ అని చెప్పి అప్పటి నుంచి చెప్తున్నారు కదా. ఒక బ్యాటరీ వచ్చేసి 1 year ఇస్తారు. ఒక బ్యాటరీ ప్రైస్ వచ్చేసి 15,000 ఉంటుంది. ఓకే, 15,000 నుంచి 20,000 బ్యాటరీ ఉంటుంది. ఇంకోటి వెహికల్ కి ఛార్జర్ అవసరం. ఓకే, నేనేమంటున్నానంటే అది 5,000 రూపీస్ ఛార్జర్కి అవుతుంది, బ్యాటరీకి 15,000, 20,000 అవుతుంది ఇక్కడ. దాని బదులు పెట్రోల్ వెహికలే మేము వాడుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడన్నా తిరగవచ్చు, టైం స్పెండ్ చేసి ఛార్జింగ్ చేయాల్సిన అవసరం మాకు ఉండదు. పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవడమే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మాకు అర్జెంట్ పనులు ఉంటాయి. ఇప్పుడు బండ్ల ఛార్జింగ్ అయిపోయింది అనుకో, ఆ టైంలో మేము పని ఇడిచిపెట్టి ఛార్జింగ్ పెట్టుకొని అయితే కూర్చోలేము. ఇది ఒక బెనిఫిట్ ఇక్కడ లేదు. ఇక్కడ ఛార్జింగ్ వెహికల్ నేను చెప్తాను, ఛార్జింగ్ వెహికల్ ఇది ఒకటి లేదు. ఇంకోటి పెట్రోల్ బండి అంటే మనము ఎప్పుడన్నా పెట్రోల్ వేసుకొని ఎంతనన్నా దిగవచ్చు, ఏదన్నా చేయొచ్చు. ఆ ఆప్షన్ మనకు ఇక్కడ బ్యాటరీస్ మనకు లేదు. నేనేమంటానంటే మనకు పెట్రోల్ బండి అలవాటు అయింది. ఇప్పుడు మనకు వచ్చేసి బండి మనకు మెయింటెనెన్స్ ఉంటుంది, కానీ టైం టు టైం మనకు పెట్రోల్ బండి అవైలబుల్ మనకు నడుస్తుంది. కానీ బ్యాటరీ బండి అట్లా నడవలేదు కదా. నేను బ్యాటరీ దానికే నేను చెప్తున్నా ఏంటంటే మనకు ఇంకోటి 20,000 రూపాయలు ఇక్కడ మనము దీనికి మనకు సేవ్ ఏం అవ్వట్లేదు. బ్యాటరీ స్కూటీ వల్ల ఎటువంటి సేవ్ లేదు. అదే 20,000 పెడితే అదే పెట్రోల్ పెట్టుకొని అదే బండి మీద తిరిగినాం అనుకో, మనకు పెట్రోల్ బండే సేఫ్ అని చెప్పి నేను చెప్తున్నాను. నేనేం చెప్తున్నా, మనం ప్రజలమందరము ఏడిఎంఎస్ అంటే అడ్వాన్స్ డిస్ట్రిబ్యూటర్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీంట్లో బండి కొనుగోలు కూడా చేసి బిజినెస్ చేస్తూ, బండి బుక్ చేసుకొని కూడా బిజినెస్ చేయొచ్చు. అందుకే ఏడిఎంఎస్ అడ్వాన్స్ డిస్ట్రిబ్యూటర్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే అడ్వాన్స్గా బైక్ బుక్ చేసి కూడా బిజినెస్ చేయొచ్చు. ఆ బిజినెస్ ఎట్లా చేయొచ్చు అంటే, ఆకాష్ అన్న వ్యక్తి నేనున్నా, ఒక 16,000 పెట్టి బండి బుక్ చేసుకున్నాం. ఆ బుక్ చేసుకున్న పేమెంటు మనం బండి కొనుగోలు చేసేటప్పుడు అమౌంట్ అనేది డిటెక్ట్ అయిపోతాయి. అసలు ఎలక్ట్రిక్ వెహికల్ మనకు ఎలా విధంగా ఇప్పుడు మనకు ఎలా ఉపయోగపడుతుంది, ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇప్పుడు ఎలా నడుస్తుంది వెహికల్, పోతుందా లేదా, తీసుకోవచ్చా లేదా, అది మ్యాటర్ ఇక్కడ. 100% తీసుకోవాల్సిందే. ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరమైనా ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకోవాల్సిందే, వాడాల్సిందే. ఎందుకంటే పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది మన దేశంలో. అందులో మనకు ఢిల్లీలో చూడండి, పొల్యూషన్ ఎక్కువ అయ్యి విద్యా వ్యవస్థలు బంద్ పెట్టిరు. బండి కావచ్చు, కారు కావచ్చు, ఒక రోజు నీ బండి నడిచి ఒక రోజు నా బండి నడవాలి అంటే అట్లాంటి సిచ్యువేషన్ ఢిల్లీలో వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ మన తెలంగాణ రావద్దని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫ్రీ రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్, అట్లా మనకు సబ్సిడీ కూడా ఇవ్వనికే ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఒక 100 రూపీస్ కోసం అంటే 200 రూపీస్ మంత్లీ ఎంత అవుతుంది? 6,000 రూపీస్. మెయింటెనెన్స్ ఎంత అవుతుంది? ఇంకొక 1,000 రూపీస్, 5,000 అనుకో. ఇటు 6,000 ఇటు 1,000 ఎంత? 7,000 రూపీస్. అంటే నేను ఏమంటున్నా అంటే ఈ రోజుల్లో జాబ్ చేస్తుంది అంటే 20,000 30,000 జాబ్ చేస్తారు ప్రతి ఒక్కరు. అంటే మినిమం అంటే 1 lakh సంపాదించిన 2 lakhs సంపాదించిన అంటే నేను మామూలుగా కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి అంటే ఒక 30,000 సంపాదించోళ్ళు. అంటే 30,000 సంపాదించోళ్ళు 7,000 పెట్టి బండి మెయింటెనెన్స్ చేస్తారు. అట్లాంటప్పుడు మనము పెట్రోల్ వాహనం నుంచి ఎలక్ట్రిక్ వాహనానికి చేంజ్ అయితే ఒక 4 గంటలు ఛార్జింగ్ పెడితే 2 యూనిట్స్ ఖర్చు అవుతుంది. 2 యూనిట్స్కి వచ్చేసి 1 యూనిట్కి వచ్చి 3 రూపీస్ అన్న 5 రూపీస్ అన్న 2 యూనిట్స్కి అయితే 10 రూపీస్ అవుతుంది. అంటే 10 రూపీస్ ఛార్జింగ్ పెట్టుకుంటే మనం 100 కిలోమీటర్స్ అంటే ఒక రోజులా ఒక 10 రూపాయల ఖర్చుతోటి 100 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. 100 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. ఓకే, అట్లా అట్లా ప్రయాణం చేసేమో తెలుసా ఫ్రెండ్, సామాన్యమైన వ్యక్తి ఒక కంపెనీలో పోతుండ్రు, ఒక 20,000 శాలరీ పోతుండ్రు. ఇలా 20,000 శాలరీ పోయినప్పుడు 7,000 రూపీస్ బండి మెయింటెనెన్స్కి ఖర్చు అవుతుంది. అంటే ఎంత వస్తున్నట్టు శాలరీ? 13,000. అంటే 13,000 వస్తే మనకు లాభమా? 20,000 ఫుల్ఫిల్గా మనకు శాలరీ వస్తే లాభం మనకు ఫుల్ఫిల్గా వస్తుంది కదా.
ఆ ఫుల్ఫిల్గా రావాలంటే ఎలక్ట్రిక్ వాహనానికి మారాలి. ఎలక్ట్రిక్ వాహనాన్ని కూడా ఎందుకు మారాలంటే పొల్యూషన్ కాపాడిన వాళ్ళం అవుతాం, అంటే దేశాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం. మొదటిగా పొల్యూషన్ కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకొకటి మనకు ఆదాయము ఎట్లాగో శాలరీ ఇంక్రూవ్ కాదు, అంటే ఈ ఎలక్ట్రిక్ వాహనం వాడితే మనమే శాలరీని ఇంక్రూవ్ చేసిన వాళ్ళం అవుతాం. అట్లా చేసినందుకు ఏమైందంటే మనం ఇంకా కొంచెం ఆర్థికంగా మనం స్థిరపడవచ్చు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ మీరు తీసుకోవాలంటున్నారు కదా, ఎలక్ట్రిక్ వెహికల్ చాలా మంది రోడ్డు మధ్యలో బ్యాటరీ అది పేలిపోవడం లాంటివి జరుగుతుంది కదా, మరి అప్పుడు అంటే ఇప్పుడు ఒకప్పుడు బండ్లు కాలినే పేలినే 100% సత్యమే అది. కానీ నేనేమంటే ఆ గైడెన్స్ పేలుతూనే కాలుతున్నానే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ గైడెన్స్ ఇచ్చింది. ఎలాంటి గైడెన్స్ అంటే ప్రతి ఒక్కరు లిథియం అయాన్ బ్యాటరీ తయారు చేయాలండి. అంటే లిథియం అయాన్ బ్యాటరీ అంటే కాలదు పేలదు. ఇప్పుడు మన ఫోన్లలో ఏ బ్యాటరీ ఉంది? లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. లిథియం అయాన్ బ్యాటరీ ఉన్నందుకు మన ఫోన్ కాలడం పేలడం ఎప్పుడైనా జరిగిందా? జరగలేదు. అట్లా ఫస్ట్ పేలినాయి కాలినాయి అని గైడెన్స్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చి ప్రతి ఒక్క కంపెనీ లిథియం అయాన్ బ్యాటరీ తయారు చేయాలని. అంతే అందులో మన ADMS అనేది లిథియం అయాన్ పార్ట్ సెల్స్ టైప్. అంటే సెల్స్ అంటే ఇప్పుడు ఉదాహరణ వేరే కంపెనీలో మనము బండి కొనుగోలు చేసినాం, వేరే అదర్ కంపెనీస్. చెప్పండి ఇంకా. అయితే ప్రేమ్, మనము ఈ సంవత్సరము ఎలక్ట్రిక్ వాహనం వాడకుండొచ్చు, వచ్చే సంవత్సరం వాడకూడదు. ఓకే. కానీ ప్రతి ఇంట్లో ప్రతి మనిషి దగ్గర 100% ఎలక్ట్రిక్ వాహనాలు ప్రతి ఇంటికి వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే మన పెట్రోల్ వాహనము ఫస్ట్ రోడ్ మీదకి వచ్చింది, ప్రతి ఒక్కరు అందరూ ఒకటేసారి కొనుగోలు చేసినా చేయదు. అంటే కొనుగోలు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈరోజు నేను కొనుగోలు చేస్తాను, రేపు నువ్వు కొనుగోలు, అంటే ఒకరు చూసి ఒకరు అంటే ఇప్పుడిప్పుడే ఇప్పుడు మీరు 100% ఎలక్ట్రిక్ వెహికల్ అందరు తీసుకుంటారని చెప్పి చెప్తున్నారు. అంతే 100% తీసుకుంటారు కూడా. ఇంకోటి ఎలక్ట్రిక్ వెహికల్ ఇప్పుడు మనకు ఛార్జింగ్ అది 100 కిలోమీటర్స్ కాబట్టి ఇచ్చింది కాబట్టి ఇప్పుడు అతను కొంచెం లాంగ్ పోవాలనుకుంటాడు, మళ్ళీ మధ్యలో అతనికి ఛార్జింగ్ అయిపోయినప్పుడు అతని పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను ఏమన్నా అంటే అక్కడ 3-4 అవర్స్ ఉండి అతను ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ రిటర్న్ రావాలా? దానికి నేను ఏం చెప్తున్నా అంటే ప్రేమ్, ఇప్పుడు నీదేదో పెట్రోల్ వాహనం ఉంది, నువ్వు పోయే దారిలో పెట్రోల్ అయిపోతే ఏం చేస్తావు? ఇంకోటి ఏంటంటే పెట్రోల్ కి మనకు ఆప్షన్ ఉంది కాబట్టి 1000 రూపాయలది 2-3 ఫుల్ ట్యాంక్ చేపించుకుంటే ఎంత లాంగ్ అయినా పోయి వస్తుంది పెట్రోల్ వెహికల్ అయితే. అదే ఛార్జింగ్ బైక్ కి అట్లా లేదు కదా మనకు. మన ఛార్జింగ్ వెహికల్ 1 టైం ఛార్జింగ్ చేస్తే అది 100 కిలోమీటర్లే పోతుంది అని చెప్పి మీరు చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మనం లాంగ్ పోయినప్పుడు మన పరిస్థితి ఏంది? నేను ఏమన్నా 100 కిలోమీటర్లు పోయేది బండి, 150 పోయే కిలోమీటర్లు పోయింది, 200 కిలోమీటర్లు, 250 కిలోమీటర్లు పోయింది. ఓకే, మీరు చెప్పింది అంతా ఓకే. 250 కిలోమీటర్స్ అయినా సరే మనం లాంగ్ పోతున్నప్పుడు ఆ బండి అక్కడ ఆగిపోతే ఛార్జింగ్ పరిస్థితి ఏంది? నేను ఏమన్నానంటే 2 వీలర్ మీద నువ్వు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తావు? చెప్పలేను, అన్లిమిటెడ్. ఇప్పుడు మనకు పెట్రోల్ బంక్ అంటే ఇక్కడ నుంచి ఎక్కడైనా సరే ఒక 5-10 కిలోమీటర్స్ కి ఒక్కొక్క పెట్రోల్ బంక్ ఉంది కాబట్టి మనకు టెన్షన్ ఉండదు అనమాట. మళ్ళీ ఛార్జింగ్ పాయింట్ అట్లా లేదు కదా మనకు. నువ్వు నేను ఇప్పుడు గతంలో చూసుకో పెట్రోల్ బండి ఉన్నప్పుడు ప్రతి విలేజ్లో పెట్రోల్ బంకులు ఉండేనా? ఉంది, పెట్రోల్ బంకులు ప్రతి దగ్గర ఉంది పెట్రోల్ బంక్. పెట్రోల్ బంకులు ఎప్పుడు వచ్చినాయంటే ప్రతి ఒక్కరు పెట్రోల్ బండి కొని పెట్రోల్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది చాలా మంది కొనడానికి భయపడుతుంది కదా, పేలిపోతున్నాయి, కాలిపోతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ అయిపోతుంది. దానికి సరివైన ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు బైక్ ఖరాబ్ అయినప్పుడు అతనికి మెకానిక్ అవసరం కాబట్టి ఎక్కడన్నా దగ్గరలో మెకానిక్ ఉంటారు. మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్కి ఎక్కడ లేరు కదా కస్టమర్స్, ఎందుకు లేరు? చేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళు లేరు. ఎందుకు లేరు? ఎక్కడైనా ఏదైనా అయితే షోరూమ్కే పోవాలి, దానికి వేరే ఆప్షన్ లేదు. అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు పెట్రోల్ బండి అయిందనుకో 100% సర్వీసు మెకానిక్ అవసరం. అది దగ్గరలో ప్రతి ఒక్కరికి ఉంది. పెట్రోల్ వెహికల్ కాదు మన టాప్. నేను ఏమంటున్నానంటే పెట్రోల్ బండికి అయితే మెకానిక్ 100%. ఎందుకంటే ఆయిల్ చేంజ్ చేయాలి, ప్రతి ఒక్కటి మెకానిక్ చేంజ్ చేస్తాం. ఇప్పుడు ఛార్జింగ్ వెహికల్కి మెకానిక్ లేకుండా కూడా ఇప్పుడు ఛార్జింగ్ వెహికల్కి ఏం మెయింటెనెన్స్ ఉంటుంది? జస్ట్ ఛార్జింగ్ పెట్టుకోవడం, నడపడం. ఛార్జింగ్ ఈ రోజులలో మనం ఇంట్లో పెట్టుకుంటున్నాం, ఓకే. కానీ రేపు 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 ఛార్జింగ్ పాయింట్లు వస్తాయి. ఇప్పుడు మనము చూసుకుంటే 10 కిలోమీటర్స్ కొట్టి 20 కిలోమీటర్స్కు ఎన్నో ఒకటి అయితే అందుబాటులో.
అంటే పూర్తి స్థాయిలో లేకున్నా సరే కానీ ఏన్నో ఒక అయితే అందుబాటులో ఉంది. ఇప్పుడు కావాల్సింది ఏంటి, ఛార్జింగ్ పాయింట్లు. ఇప్పుడు ఒకప్పుడు గతంలో చూసుకుంటే మనకు పెట్రోల్ బంకులు కూడా ప్రతి దగ్గర లేవు అందుబాటులో, కానీ తెచ్చిర్రు. అంటే ఎప్పుడు ఎంత అవసరమో అంత గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ఇన్వెస్టర్ సపోర్ట్ చేస్తారు, ప్రతి ఒక్కటి వచ్చేటప్పుడు వస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనం వాడేది ఫస్ట్ స్థాయిలో ఉంది. ఇంకోటి ఫస్ట్ స్థాయిలో ఫస్ట్ జనరేషన్ కూడా. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ గురించి ప్రభుత్వం నుంచి ఇట్లా మొత్తం అన్ని రకాలటువంటి ఆఫర్లు ఇచ్చేస్తున్నారు కాబట్టి అందరూ వెహికల్ తీసుకోవాలని చెప్పి ఆఫర్లు ఇస్తున్నారు కదా. ఇంకోటి ఏంటంటే వెహికల్కి నంబర్ ప్లేట్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, ఏజ్ లేదు, లైసెన్స్ లేదు, ఏది లేదు, ఎవరన్నా నడపవచ్చు అనేది ఇచ్చింది కాబట్టి చిన్న పిల్లలు దానికి నేను చెప్తా. అంటే నాన్ రిజిస్ట్రేషన్ ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది. నాన్ రిజిస్ట్రేషన్ ఏమో 0 to 45 స్పీడ్ పోయేదానికి నాన్ రిజిస్ట్రేషన్. అంటే ఏ కంపెనీ తయారు చేస్తుందో అదే కంపెనీ లోగో ఉంటుంది. ఇప్పుడు మా కంపెనీ వచ్చేసి ADMS, అంటే నాన్ రిజిస్ట్రేషన్ బండి తీసుకున్నానుకో 0 to 40 స్పీడ్ పోయేది, రేంజ్ పోయేది. ఆ వెహికల్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అంటే గ్రీన్ కార్డ్ ఒక మన RC రూపంగా ఎట్లుంటుందో ఇది కూడా ADMS అని ఒక RC ఉంటుంది. అది ఏంటంటే నువ్వు ఎంత వస్తూ అది 45 స్పీడే పోతుంది. ఇంకొకటి ఉంటుంది 25 స్పీడే ఉంటుంది. అంటే మనం తీసుకునే రేంజ్ని బట్టి ఉంటుంది. ఇంకొకటి ఇది నాన్ రిజిస్ట్రేషన్. అదే రిజిస్ట్రేషన్కి వస్తే జనరల్గా రిజిస్ట్రేషన్కి వస్తే 0 to 100 స్పీడ్ పోయేది ఉంటుంది. మన ఇప్పుడు పెట్రోల్ బండి ఏ విధంగా పోతుందో 0 to 100 దానికి మాత్రమే రిజిస్ట్రేషన్. ఆ రిజిస్ట్రేషన్ కూడా ఎట్లా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ పెట్టింది. అంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఎట్లా అంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఎందుకు పెట్టిందంటే ప్రజలందరూ ఎలక్ట్రిక్ వాహనం వాడాలి. ఎందుకు వాడాలంటే ఇప్పుడు మనం పెట్రోల్ చూసుకుంటే క్రూడ్ ఆయిల్ అనేది తీసుకుంటే మనం విదేశాల నుంచి కొంటాం. ఇప్పుడు మన భారతదేశంలో ఉందా క్రూడ్ ఆయిల్? ఉందా? లేదు. లేనందుకు మనం వేరే దేశాలకు నుంచి కొంటున్నాము. అది ఒక అంశం. అయితే ఇంకొక అంశం ఏంటంటే పొల్యూషన్ అనేది పెరుగుతుంది. పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే దేని ద్వారా కంట్రోల్ చేశాను? కంపల్సరీ ఎలక్ట్రిక్ వెహికల్ వాడాల్సిందే. ఎలక్ట్రిక్ వాహనం అంటే ఇంకా ఎక్కువ ఉంటుండే, చెట్లు ఎక్కువ ఉంటుండే, బండ్లు తక్కువ ఉంటుండే. అవును. ఇప్పుడు ఏమైపోయింది వచ్చా, చెట్లు తక్కువైనాయి, బండ్లు ఎక్కువైనాయి. అంటే పొల్యూషన్ తీసుకో. ఈ రోజుల్లో మనం గ్రామంలో ఉంటున్నాము, కొంచెం సిటీ దగ్గర ఉంటున్నాం, అదే నువ్వు సిటీలో పోయి చూడు ఎంత పొల్యూషన్ ఉంది. అంటే ఆ పొల్యూషన్ ద్వారానే మనకు కొంచెం అనారోగ్యాలు వస్తున్నాయి, రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఇవన్నిటిని మనము తొలగించాలన్నా, ఈ అన్నిటిని చేయాలన్నా ఎలక్ట్రిక్ వాహనం వాడాలి. ఇంకొకటి ఏమైనా అంటే ఎలక్ట్రిక్ వాహనం గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే ఇప్పుడు ఢిల్లీ తీసుకోను, ఢిల్లీ తీసుకో, ఎంత పొల్యూషన్ ఎక్కువైంది. ఎట్లా ఎక్కువైంది? వాళ్ళు ఫస్ట్ గైడెన్స్ తెచ్చినా ఎవరు వినలేదు. ఇప్పుడు ఏమైపోయింది, ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువైంది. ఇప్పుడు నేనేమోనంటే మా కంపెనీ కొనాలి, మా కంపెనీ బండే వాడాలనే ఉద్దేశం కాదు. మనం అందరము ఎలక్ట్రిక్ వాహనం వాడితే మంచిదని నా ఉద్దేశం. ప్రజలమందరము పెట్రోల్ బండికి అడాప్ట్ అయిపోయినాం. ఎట్లా అడాప్ట్ అయిపోయామంటే ప్రతి దగ్గర పెట్రోల్ కంఫర్టబుల్ ఉంది పబ్లిక్ కాబట్టి నేను అదే చెప్తున్నా. మనం ఎడిక్ట్ అయిపోయినాం. ఎడిక్ట్ అంటే మనకు ఒకప్పుడు బండి ఎంత అవసరమో పెట్రోల్ బండి అంతే అవసరం ఇప్పుడు కూడా. నేనేమంటున్నానంటే ఇప్పుడు మనం అందుబాటులో పెట్రోల్ బంకులు ఏ విధంగా అయితే ఉన్నాయో రేపు రాబోయే రోజులలో పెట్రోల్ బంకులు ఏ విధంగా అందుబాటులో ఉన్నాయో ఛార్జింగ్ పాయింట్లు కూడా అంతే అందుబాటులో ఉంటాయి. ఇంకొక నువ్వు బ్యాటరీ విషయానికి వచ్చినావు కదా, బ్యాటరీ విషయానికి వచ్చేస్తే మనది డిజిటల్ వాటర్ బ్యాటరీ కాదు, మన ADMS లిథియం అయన్ బ్యాటరీ. లిథియం అయన్ బ్యాటరీ మనము 1 year గ్యారంటీ ఇస్తున్నాం, 2 years గ్యారంటీ ఇస్తున్నాం. 1 year నీ బ్యాటరీకి ఒక సెల్ పోయినా పీస్ టు పీస్ రీప్లేస్మెంట్. 2 years వారంటీ అంటున్నా. ఏ సెల్ అయితే పోయిందో అదే సెల్ రిపేర్ చేస్తాం. ఇప్పుడు నువ్వు వేరే అదర్ కంపెనీ తీసుకో, బ్యాటరీ పోతే నువ్వు 120,000 ఉంటుంది, 40,000 కూడా ఉంది. అంటే మన కంపెనీ ముందు స్థాయిలో అప్డేట్ ఏం తెచ్చిందంటే ఇట్లాంటి ప్రజలకు ఇబ్బంది అయితే అని ఆలోచన చేసి మేనేజ్మెంట్ ఆలోచన చేసి లిథియం అయన్ బ్యాటరీతో పాటు సెల్స్ టైప్ తెచ్చింది. సెల్స్ టైప్ అంటే ఇప్పుడు ఏ సెల్ అయితే పోవాలో అదే సెల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పెట్రోల్ బండి తీసుకున్నాము, ఇంజన్ ఏదైనా ఖరాబ్ అయిందనుకో ఇంజన్ మొత్తం వేపిస్తామా, అదొక్క పాటే వేపిస్తామా? అదొక పాటే. ఇది కూడా మన బ్యాటరీ కూడా
మన బ్యాటరీలో 40 సెల్లులు ఉంటాయి. ఓకే. ఒక్క సెల్లు పోతే ఒకటే సెల్ వేసుకోవాలి. ఒక్క సెల్లు కాస్ట్ వచ్చేసి 500 రూపీస్. 500 రూపీస్ ఇంకో సెల్లు. నేనేమంటున్నా అంటే పూర్తి స్థాయి నేను చెప్పినాక ఒక సెల్ వచ్చి 500. అంటే ఒక్క సెల్లు పోతే మొత్తం వేసుకోవాలనేది లేదు. 40 సెల్లులో ఒక్క సెల్ అంటే ఒకటే సెల్లు 40 సెల్లులు అంటున్నారు మీరు. ఇప్పుడు ఏ ఒక్క టైంలో ఖరాబ్ అయినా బండి నడవదు. నేను అదే క్లారిటీ చెప్తాను. నేను ఏమంటున్నా బండి నడవదు, కంపల్సరీ నడవదు, నడుస్తుంది. నేను అదే ఏదో ఒకటి ఖరాబ్ అయినా నేను చెప్పేది బండి ఖరాబ్ అయింది. నేను ఏమన్నా అంటే నేను పూర్తి స్థాయి నువ్వు క్వశ్చన్ వేసినావు. నువ్వు క్వశ్చన్ వేసినాక నేను చెప్పేది నువ్వు వినాలి. నేను ఏమంటున్నా అంటే ఒక సెల్లు పోయిందనుకో, ఇప్పుడు 40 సెల్లు 10 సెల్లు ఖరాబ్ అయినా పోయే మైలేజ్ తగ్గుతుంది కానీ బండి రన్నింగ్ ఉంటుంది. నేను అదే చెప్తున్నా నీకు క్లారిటీ. నేను చెప్పేది ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. 40 సెల్లులు ఉంటాయి. 40 సెల్లుల 10 సెల్లులు ఖరాబ్ అయింది అనుకో, ఉదాహరణ 10 సెల్లులు ఖరాబ్ అయింది. ఇంకెన్ని సెల్లులు ఉంటాయి? 30 సెల్లులు ఉంటాయి. ఆ 30 సెల్లతోటి నేను 100 కిలోమీటర్లు అంటాను. 100 కిలోమీటర్ల 80 కిలోమీటర్ల వద్ద కానీ బండి స్టక్ కాదు. ఇది అందులో మన ADMS ముందు స్థాయిలో అప్డేట్ చేసి జపాన్ టెక్నాలజీ తోటి లిథియం బ్యాటరీ తయారు చేసింది. ఇప్పుడు నువ్వు వేరే అదర్ కంపెనీ తీసుకో, అదర్ కంపెనీ తీస్తే అది కంపెనీకి బైక్ అటాచ్మెంట్ ఉంటుంది. ఒక్క సెల్లు పోతే ఒకటే సెల్లు మార్చుకోవాలి. నువ్వేం అడుగుతున్నావు అంటే ఒక్క సెల్లు పోతే బ్యాటరీ మొత్తం రన్ కాదేమో, బండి పోదేమో అని నువ్వు అనుకుంటున్నావు. నేనేమన్నా అంటే ఒక్క సెల్లు పోయినా ఆ సెల్లు పోయినా కానీ బండి ముంగలికి పోతుంది. 10 సెల్లులు ఖరాబ్ అయినా బండి మూవ్ అవుతుంది కానీ మైలేజ్ తగ్గుతుంది కానీ బండి మూవ్ అవుతుంది. ఒకవేళ 40 సెల్లులు 20 సెల్లులు ఖరాబ్ అయినా 100 కిలోమీటర్లు పోయేది 50 కిలోమీటర్లు పోతుంది కానీ బండి ఇంటికాడ పెట్టలేదు, షెడ్ కాడ పెట్టలేదు. మనము ఉదాహరణ 1 ఇయర్ మనం గ్యారంటీ ఇస్తున్నాం. ఏదైతే గ్యారంటీ ఇస్తున్నామో ఆ బ్యాటరీ మొత్తం 1 ఇయర్ మాత్రం మొత్తం మనమే ADMS ఉంది. నువ్వు గూగుల్ మీరు 30 కిలోమీటర్లు అంటున్నారు. ఇప్పుడు 30 కిలోమీటర్ దూరంలో ఇప్పుడు నాకు షోరూమ్ ఉంది. ఇక్కడ నా బండి అయిపోయింది. నా పరిస్థితి ఏంది? ఆ బండిని నేను ఎలా తీసుకోవాలి? నేను దానికి చెప్తున్నా. అందులో ప్రజలకు బండి ఛార్జింగ్ అయిపోయి ఇప్పుడిప్పుడే ప్రజలు ఎలక్ట్రిక్ వాహనం వాడుతున్నారు. వాళ్ళకేమో తెలుసు తెలియదు అని మా ADMS కంపెనీ ఏం గైడెన్స్ తెచ్చిందంటే, ఇప్పుడు ఉదాహరణ నువ్వు పోయే ప్రయాణంలో ఈ నుంచి నువ్వు గచ్చిబౌలి పోతున్నావు. గచ్చిబౌలి పోయే ప్రాంతంలో ఏమైనా అప్పర్ జంక్షన్ కాడ నీ బండి స్టక్ అయింది అంటే నీకు బటన్స్ తెలియకుండా బ్యాటరీ పరంగా బండి పరంగా తెలియకుండా ఆగిపోయింది. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే షోరూమ్లో ఏ రోజైతే నువ్వు బండి కొనుగోలు చేస్తావో ఆ రోజే బండి షోరూమ్ అతను టెక్నీషియన్ నెంబర్ నీకు అఫీషియల్గా ఒక నెంబర్ ఇస్తాడు. ఆ టెక్నీషియన్ జస్ట్ హైదరాబాద్ అయితే 20 కిలోమీటర్స్ అవైలబుల్ ఉంటారు. ఆ టెక్నీషియన్ నువ్వు ఫోన్ చేస్తే నీ బండి దగ్గరకు వచ్చి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ సొల్యూషన్ చేసి క్లియర్ చేసి వెళ్తాడు. అయితే దానికి ఆయన టెక్నీషియన్ వచ్చినందుకు ఎంతో అంతో ఛార్జ్ ఉంటుంది. ఆ ఛార్జ్ మనం భరించుకోవాల్సింది. ఇది ఒకటి. ఎందుకు టెక్నీషియన్ కూడా బండి దగ్గరకు వచ్చి ఎందుకు సర్వీస్ ఇస్తుందంటే ఇప్పుడే మన ప్రజలమందరం ఎలక్ట్రిక్ వాహనానికి చేంజ్ అవుతున్నాము. ఆ చేంజ్ అవుతున్నందుకు పూర్తి స్థాయిలో మనకు తెలియదు కాబట్టి టెక్నీషియన్ని ముందు స్థాయిలో పెట్టు. నువ్వు అదే అదర్ కంపెనీ తీసుకో, నువ్వు బండి తీసుకో, కొన్నావా బయటకు పోయినావా, నువ్వు టెక్నీషియన్ ఫోన్ చేయి లేపడు, షోరూమ్ అతనికి ఫోన్ చేయి లేపవు. కానీ మా ADMS కంపెనీ అనేది టెక్నీషియన్ ఏ విధంగా అయితే ఫోన్ లేపుతాడో టెక్నీషియన్ ఫోన్ లేపుతాడు, షోరూమ్ అతను ఫోన్ లేపుతాడు. నీకు ఎవరైతే ఏ పర్సన్ అయితే ఆ బండి పిసా చూసినావా, ఎవరైతే నీకు బండి రిఫర్ చేసినావో ఆయన కూడా ఫోన్ లేపుతాడు. ఎందుకు ఫోన్ లేపుతాడు అంటే నేనేమంటున్నానంటే నువ్వు నైట్ 12 గంటలకు కూడా ఫోన్ చేసినా షోరూమ్ అతను ఫోన్ లేపుతాడు. లేదు అంటే నీకు బండి ఎవరైతే రిఫర్ చేసారో అతనన్నా ఫోన్ లేపుతాడు. లేదంటే టెక్నీషియన్ అన్న ఎవరొకరు అందుబాటులో ఉంటారు. అంటే నీకు పూర్తి స్థాయిలో ఎన్నో కొద్దితో సపోర్ట్ దొరుకుతుంది. కానీ బండి కొన్నప్పటి నుంచి బండి పూర్తి స్థాయిలో నీకు అర్థమైన దాకా ఎవరో ఒకరు నీకు సపోర్టింగ్ 100% ఉంటారు. ఫైనల్ ఇప్పుడు నేను చెప్పేది ఛార్జింగ్ బండి తీసుకోవాలన్నా వద్దా? 100% ఛార్జింగ్ బండి వాహనం వాడాల్సింది. ఎందుకు వాడాలంటే ఒక్క రోజు మనము పెట్రోల్ పోసుకునే ఛార్జ్ ఎలక్ట్రిక్ వాహనం బండి తీసుకొని కూడా EMI కట్టుకోవచ్చు. అది ఎలా కట్టుకోవచ్చు అంటే
ఒక వ్యక్తి ఒక జాబ్ పోతుందంటే పర్ డే 200 రూపీస్ పెట్రోల్ 100% పంపిస్తాడు. ఆ 200 పెట్రోల్ డబ్బులు ఆ డబ్బులు మనం ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎట్లా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నేను పెట్రోల్ బండికి ఉదాహరణ తీసుకుంటాను. ఇప్పుడు పెట్రోల్ బండి మనము ఒక 1 lakh పెట్టి పెట్రోల్ బండి తీసుకున్నాం. అదే 1 lakh పెట్టి మనం ఛార్జింగ్ వాహనం తీసుకున్నాం. నువ్వు పెట్రోల్ వాహనం కొని పెట్రోల్ ఓపిస్తావా లేదా డైలీ బండి నడవాలంటే? ఓకే ఇక్కడ మీరు చెప్పింది నాకు అర్థమైంది. అంటే బండి మెయింటెనెన్స్ అంటే పెట్రోల్ తగ్గట్టు అంటే బండి కంపల్సరీ దానికో సంవత్సరానికి 20,000 ఖర్చు వస్తుంది పెట్రోల్ది. ఎంత తిరిగినా సంవత్సరానికి 84,000 వస్తుంది 1 year కి. అంతే ఎవరు తిరగరు. నేను ఏమంటున్నా ఎగ్జాంపుల్ అయినా సంవత్సరానికి 40,000 తిరిగినా 40,000 బండి 10,000 నుంచి 15,000 మధ్యలో తిరుగుతుంది ఏ సంవత్సరానికి. లేదు బ్రదర్, నేను ఏమంటున్నానంటే నువ్వు ఒకసారి అర్థం చేసుకో. రోజుకు 100 రూపాయలు చొప్పున 100% ఒక మానవ నెలకు 3,000 నెలకు 3,000 నెలకు 3,000 అన్న 12 నెలలకు ఎంత అవుతుంది? అదే 36,000 అవుతుంది. 36,000 సంవత్సరానికి. నువ్వు బండి కొన్ని ఎన్ని ఇయర్స్ వాడతావు? ఎన్ని ఇయర్స్ వాడతావు నువ్వు బండి కొన్నప్పుడు? మినిమం 5 years వేసుకో. 36,000 ఇంటూ 5 years ఎంత అవుతుంది? అది పెద్ద క్యాలిక్యులేషన్ 3,20,000 అవుతాయి. 3,20,000 అవుతాయి. అదే నువ్వు ఛార్జింగ్ వెహికల్ కన్వర్ట్ అయితే చూడు ఎంత అద్భుతం జరుగుతుంది. 1 lakh పెట్టి బండి తీసుకున్నావు, 4 గంటలు ఛార్జింగ్ పెట్టినావు. 4 గంటలు ఛార్జింగ్ పెడితే ఎంత? 2 units ఖర్చు అవుతుంది. 2 units ఖర్చు అయినందుకు మనది ఛార్జింగ్ అదర్ వెహికల్స్ ఏమో ఛార్జింగ్ పెడితే 100% ఛార్జింగ్ ఎక్కుతుంది. మన దాంట్లో ADMS దాంట్లో 98% ఎక్కుతుంది. 98% ఎందుకంటే బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడకుండా 98% ఎక్కి ఆటోమేటిక్గా MCP పడిపోతుంది. అంటే నువ్వు చూడు ఫోన్ కూడా చూడు, 100% ఛార్జింగ్ పెట్టి చూడు, 98% ఛార్జింగ్ పెట్టి చూడు, తేడా తెలుస్తుంది. అంటే 98% ఎక్కడికి ఛార్జింగ్ 2 units అవుతుంది. ఒక్క యూనిట్కి ఎంత? 5 రూపీస్ వేసుకున్నా 2 unitsకి ఎంత? 10 రూపీస్. 10 రూపీస్ ఇంటూ 100 kilometers పోతాం అంటే 10 రూపాయలు ఇంటూ 30 రోజులకి ఎంత? 300. 300 తోటి నెల మొత్తం తిరగచ్చు. నెల మొత్తం 300 తిరిగినప్పుడు సంవత్సరానికి ఎంత అవుతుంది? 3,600 అవుతుంది. 3,600 ఖర్చు వచ్చే వాహనం వాడదామా? 2,40,000 వచ్చేది వాడదామా? ఓకే నాకు ఇప్పుడు అర్థమైందా? ఓకే అంటే ఇక్కడ మీరు చెప్పే బెనిఫిట్ ని చూస్తే కంపల్సరీ ఎలక్ట్రిక్ వెహికల్ వాడాలని చెప్పి నాకు అర్థమైంది. ఇది ఒకటి. చాలా మందికి ఎలక్ట్రిక్ వెహికల్ ఒక ఉపయోగాలు తెలియదు. ఇప్పుడు ఇతను చెప్పాడు కాబట్టి వీడియో మొత్తం చూడండి, అందరికీ అర్థమైపోతుంది. నిజంగా చెప్పాలంటే ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను నా నంబర్ ఇస్తాను, మీద ఎవరికైనా తీసుకోవాలనే ఆలోచన ఎలక్ట్రిక్ వెహికల్ నచ్చినట్టయితే నా యొక్క నంబర్కి కాల్ చేయండి. 100% మనకు చాలా సేఫ్ అవుతుంది. ఇంకోటి ఏం చెప్తున్నా అంటే బ్రదర్, అదర్ కంపెనీస్లో జస్ట్ మనం బండి కొనుగోలు చేసి బండే యూజ్ చేసుకోవచ్చు. కానీ మన ADMS బండి వాహనం కొని కూడా వేరేటోళ్ళకి రిఫర్ చేసే కూడా అమౌంట్ ఇస్తారు. ఎట్లా ఇస్తుంది అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఇలా మార్కెటింగ్ చేస్తూ అమ్మితే అతనికి కూడా బెనిఫిట్. మార్కెటింగ్ చేయమని చెప్తలే కంపెనీకి ఎక్కడ కూడా. నువ్వు జాబ్ చేస్తున్నావు ఈరోజు, నువ్వు ఉదాహరణ ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు. నువ్వు ఈ నుంచి సాఫ్ట్వేర్ జాబ్కు ADMS బండి తీసుకున్నావు. నిన్న మొన్న పెట్రోల్ బండి మీద వచ్చిన మా అమ్మ ఈరోజు ADMS అది ఎలక్ట్రిక్ బండి మీద వచ్చినప్పుడు అడుగుతాడు కదా, 100% అడుగుతాడు కదా. అడిగినప్పుడు అతనికి చెప్పి బండి కొనుగోలు చేపిస్తే నీకు కంపెనీ ఏం చేస్తా అంటే 5,000 రూపీస్ కమిషన్ ఇస్తుంది. ఆ 5,000 రూపీస్ కూడా ఎట్లా కమిషన్ ఇస్తా అంటే 5% TDS కట్ చేసి 10% అడ్మిన్ ఛార్జ్, 10% రీపర్చేస్ ఇన్కమ్. TDS కట్ ఎందుకు వేస్తుంది అంటే నువ్వు ప్రతి ఒక్క రూపాయి సంపాదిస్తున్నావు అంటే గవర్నమెంట్ సమాధానం చెప్పాల్సింది. అంటే గవర్నమెంట్కు TDS కట్ అవుతుందంటే నువ్వు ఎంత లీగల్గా బిజినెస్ చేస్తున్నట్టు. లీగలా ఇల్లీగలా? TDS కట్ చేస్తుందంటే లీగల్. ఇంకో 10% అడ్మిన్ ఛార్జ్ అంటున్నారు. ఆ 10% అడ్మిన్ ఛార్జ్ కట్ చేసి కూడా రిటర్న్ ఇస్తారు. ఇంకొకటి రీపర్చేస్ ఇన్కమ్ ఇచ్చిన, రీపర్చేస్ ఇన్కమ్ 10%. అంటే ఒకటేమో 5% TDS, ఒకటేమో 10% అడ్మిన్ ఛార్జ్, ఇంకో 10% రీపర్చేస్ ఇన్కమ్. అంటే రీపర్చేస్ ఇన్కమ్ ఇది 3 ఇన్కమ్ మనకి ఇస్తుంది.
టీడీఎస్ కట్ చేసి 5% ఏదైతే ఉందో మార్చిలో రిటర్న్ ఫండ్ చేసుకోవచ్చు మనం. ఐటీ సబ్మిట్ చేస్తే రిటర్న్ ఇస్తుంది. ఇది పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్న వాళ్ళకి పూర్తి స్థాయిలో వేస్తుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా టీడీఎస్ కట్ అవుతుంది. ఈ 10% అడ్మిన్ ఛార్జ్ చూసినా, ఆ 10% అడ్మిన్ ఛార్జ్ కట్ అయ్యేది, 10% అడ్మిన్ ఛార్జ్ కట్ అయ్యేది మనకు అవార్డ్స్ రివార్డ్స్ రూపంగా ఇస్తుంది. ఇంకొక 10% రీపర్చేస్ ఇన్కమ్ అంటుంది చూసినా, అది కూడా రిటర్న్ ఇస్తుంది. ఎట్లా రిటర్న్ ఇస్తుంది అంటే బండితో పాటు ఈ కంపెనీ అడ్వాన్స్గా ఆలోచన చేసి ఈ ఏడిఎంఏ దాంట్లో పేస్టు, హెల్త్ ప్రోడక్టు, షాంపూ ఇవన్నీ తేవడం జరిగింది. ఎట్లా ఎందుకు తేవడం జరిగిందంటే ఈ 10% కట్ చేసి మనము వీళ్ళకు మంచి ఉపయోగాలు ఇవ్వాలని. అంటే ఏమన్నా అంటే బయట చూడు నువ్వు మొత్తం కెమికల్. ఓకే, ఇప్పుడు ఆర్గానిక్ వాడితే మంచినా కెమికల్ వాడితే మంచినా? ఆర్గానిక్. అందుకే ఏడిఎం మిల్స్ కంపెనీ ఏం చేసిందంటే బండితో పాటు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇస్తుంది. అంటే పూర్తి స్థాయిలో ప్రజలను మన పర్యావరణం మార్చుకోవడానికి ఉద్దేశం పెద్ద విజన్ పెట్టుకొని నడుస్తుంది. ఇప్పుడు ఉదాహరణ నువ్వు మీ ఫ్రెండ్కు కంపెనీకి వెళ్ళినావు, మీ ఫ్రెండ్కి ఇప్పించినావు. ఇంకో మీ ఫ్రెండ్ ఏం చేస్తాడు, ఉదాహరణ ఆయన ఇంకో అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా అద్భుతం, మీ ఫ్రెండ్కు 5,000 వస్తాయి, మళ్ళీ నీకు 3,000 వస్తాయి. అంటే ఆడ వర్క్ నువ్వు జస్ట్ మీ ఫ్రెండ్కి ఇప్పించినావు, మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి బండి ఇప్పించినావు, నువ్వు ఇప్పించినావు. అట్లా నీవు కష్టపడకుండా కూడా కంపెనీ ఏం చేస్తున్నా అంటే నువ్వు ఈ కంపెనీకి మీ ఫ్రెండ్ని పరిచయం చేసినావు, ఆయన ఇంకో ఫ్రెండ్ని పరిచయం చేసినందుకు ఆ ఫ్రెండ్ ఎట్లా పరిచయం కంపెనీకి నీ ద్వారా, కాబట్టి నీకు కూడా కమిషన్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుందంటే మార్కెటింగ్ చేస్తున్నావు ఒకటైతే, పొల్యూషన్ కంట్రోల్ చేస్తున్నావు ఇంకొకటి అయితే, ప్రజలను డబ్బులను సేవ్ చేస్తున్నావు ఇంకొకటి. ఇవన్నిటిని దృష్టి పట్టుకొని నీకు కూడా కంపెనీ లబ్ధి చేస్తుంది. ఏ ఒక్క డౌట్ ఉన్నా ఈ వీడియో పూర్తి స్థాయిలో చూసి ప్రజలంతా ప్రతి వీడియో ఏ డౌట్ ఉన్నా ఇక్కడ ఇస్తున్న కాంటాక్ట్ నెంబరు కాంటాక్ట్ కండి. ఇంకా ఏ డౌట్ ఉన్నా పూర్తి స్థాయిలో మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. టీమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఎట్లుంటుంది అంటే సిమ్ సపోర్టు, ఎప్పుడైతే నువ్వు బండి కొనుగోలు చేసినావో ఏడిఎంఎస్ బండి కొనుగోలు చేసినప్పటి నుంచి నీ అకౌంట్లోకి 50,000 వచ్చేంత వరకు పూర్తి స్థాయిలో మాదే ఖర్చు ఉంటుంది. ఎట్లా అంటే ఈరోజు నువ్వు బండి, ఇప్పుడు ఈ వీడియో చూసి నువ్వు రేపు బండి కొనుగోలు చేసినావు, బండి కొనుగోలు చేసినప్పుడు నువ్వు జాబ్ పోతున్నావు నీ ప్రొఫెషనల్కి, జస్ట్ నువ్వు ఏం చేసినావు, ఒక 1 hour 2 hours ఖాళీ ఉన్నావు, మాకు ఫోన్ చేసినావు అంటే మేము మా ఫ్రెండ్ బండి కొనాలనుకుంటుందంటే ఆ నుంచి మీ ఉన్న లొకేషన్ కాడ నుంచి మీ ఫ్రెండ్కు ఉన్న లొకేషన్ వరకు మా కాలని వెళ్ళి బండికున్న బెనిఫిట్, బిజినెస్ బెనిఫిట్ అన్నీ మేమే ఎక్స్ప్లెయిన్ చేసి ఎప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎప్పటి వరకు సపోర్ట్ చేస్తామంటే మేము నీ అకౌంట్లకు 50,000 నీ అకౌంట్లోకి వచ్చేంత వరకు మాకు టీమ్ సపోర్ట్ ద్వారా మీకు సర్వీస్ ద్వారా మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే మేము ఈరోజు నువ్వు బండి ఉన్నప్పటి నుంచి నువ్వు మీ ఫ్రెండ్ తీరుకోవాలంటే ఖర్చు పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుందా కాదా? ఇబ్బంది అవుతుంది. అంటే మేము ఇదే ఫీల్డ్లో తిరుగుతున్నాం, ఇదే బిజినెస్ చేస్తున్నాం. ఈ బిజినెస్ చేసి నేను 3 months అవుతుంది. 1,46,000 నేను తీసుకున్నా. ఇంకా నేను 3 ఐడీల మీద వర్క్ చేస్తున్నా. 3 ఐడీల మీద కూడా కలిసి ఒక 3 lakhs దాకా ఇన్కమ్ తీసుకున్నా. ఇంకా మా పైన అప్లైనర్స్ కూడా సపోర్ట్ ఇస్తారు. మీకు ఆర్థికంగా కావచ్చు, టీమ్ సపోర్ట్ కావచ్చు, సర్వీస్ ద్వారా కావచ్చు, 24/7 మేము అందుబాటులో ఉంటాం, అవైలబుల్ ఉంటాం. ఎప్పటి వరకు నీకు 50,000 ఇన్కమ్ వచ్చేంత వరకు సపోర్ట్ ఇస్తాం. అంటే 50,000 వరకు వచ్చేంత వరకు సపోర్ట్ ఎందుకు ఉంటున్నాం అంటే మేము నీ అకౌంట్లకు, ఇప్పుడు ఉదాహరణ నీకు 50,000 అకౌంట్లో బిజినెస్ ద్వారా వచ్చినాయి, 50,000 వచ్చినప్పుడు 10% 5,000 పెట్టుకొని నీ ఫీల్డ్ కోసం తిరగాలి, నీ టీమ్ సభ్యుల కోసం తిరుగుతాం కంపల్సరీ. అంటే అలాంటి గైడెన్స్, అలాంటి టీమును మేము నిర్మిస్తున్నాం. ఎందుకు నిర్మిస్తున్నాం అంటే ఎలక్ట్రిక్ వాహనం వాడేది ఫస్ట్ జనరేషన్, అందులో మన కంపెనీ బెస్ట్ వెహికల్ అవార్డు అని వచ్చింది, బెస్ట్ అవార్డు వచ్చింది. ఇంకోటి క్వాలిటీ ప్రకారం చూసుకుంటే మనదే,
ఫైబర్ అని అక్రాలికల్ రసాయనం అంటే ఒంగే గుణం ఉంటుంది కానీ పలిగిపోదు మన బండి. వాళ్ళ యాక్సిడెంట్ అయినా ఒకవేళ స్కిడ్ అయ్యి బండి పడ్డా పూర్తి స్థాయిలో పలగదు. ఇంకొకటి బిజినెస్ పరంగా ఉంది, ఇవన్నీ బెనిఫిట్ ఉంది కాబట్టి మేము బండి ఎలక్ట్రిక్ వాహనం కొని వాడమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. ఈ వీడియో మీకు ఎలక్ట్రిక్ వాహనాల మీద మీ అభిప్రాయం ఎలా ఉందో కామెంట్. అందరికీ నమస్తే అండి. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి లేదా సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఇంకోటి ఏంటంటే మీ వల్ల ఇంకోరికి ఉపయోగపడుతుంది కాబట్టి నా ఛానల్ యొక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. రైట్.